This conference తెలుగు will now be లిటరేచర్ recorded. ఓరియంటేషన్ క్లాస్‌గా 300 కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు, అంటే 60% దాటిన మార్కులు తెచ్చుకునేందుకు మనం ఏం చెయ్యాలి? సిలబస్‌ని అర్థం చేసుకోవడం మొదలుకొని ముస్సోరీ వెళ్ళడం వరకు ఏం చెయ్యాలి? అనే దాన్ని ఓరియంటేషన్ ఇవ్వడం ఈ క్లాస్ యొక్క ఉద్దేశం. వాస్తవానికి ఇంతకు ముందు కానీ, దీని తర్వాత కానీ మన దగ్గర ఐఏఎస్‌కి, తెలుగు లిటరేచర్‌కి, కోచింగ్‌కి జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి ఇలాంటి ఓరియంటేషన్ క్లాసెస్ కొన్ని వందల సార్లు పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాం. ఇవాల్టి దీంట్లో ప్రధానంగా ఓవరాల్ అవుట్‌లుక్ ఇవ్వడం. విచిత్రం ఏంటంటే, నేను ఇంతకుముందు తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌కి సంబంధించి 10 ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకొని, సిలబస్ అనాలిసిస్ మీద ఒక క్లాసు, కోచింగ్ అవసరమా అని ఒక క్లాసు, రిసోర్సెస్ ఏంటి అని ఒక క్లాసు, వ్యాఖ్యానాల మీద ఎలా చదవాలని ఒక క్లాసు, గ్రామర్‌ని ఎలా నేర్చుకోవాలి అవసరమా అని ఒక క్లాసు, తెలుగులో తప్పులు లేకుండా ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలని ఒక క్లాసు, ఓల్డ్ క్వెషన్స్ అనాలిసిస్ రిపీట్ అవుతున్న ప్రశ్నలు ఏమిటి అని ఒక క్లాసు, తెలుగు లిటరేచర్ ఆప్షన్‌లో ఎక్కువ మార్కుల కోసం ఏం చేయాలని ఒక క్లాసు, తెలుగు లిటరేచర్ జీఎస్‌కి, ఎస్ఏకి, ఎథిక్స్‌కి ఎలా ఉపకరిస్తుందని ఒక క్లాసు, కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్‌కి తెలుగు లిటరేచర్ ఎలా ఉపయోగపడుతుందని ఒక క్లాసు, ఇలా కొన్ని క్లాసులు తీసుకొని ఒక 10 ఓరియంటేషన్ క్లాసులు ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే యాప్ ద్వారా వివిధ సందర్భాల్లో ఇస్తూ వెడుతూ ఉన్నాను. ఈ 10 రకాల క్లాసులకు సంబంధించి ఒక పరిపూర్ణమైన అవగాహన, ఒక విధంగా చెప్పాలంటే కంక్లూషన్ చేయడం లాంటి, దీనికి ఇంట్రడక్షన్ ఎలాగైతే ఒక 10 క్లాసులు అవుతాయి, దీని అంతటిని కలిపి ఒక చిన్న జిస్ట్‌లా చెప్పే ప్రయత్నం చేయడం ఇవాల్టి క్లాస్ యొక్క ఉద్దేశం. మీరు మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగు లిటరేచర్ ఆప్షన్‌కి సంబంధించిన సిలబస్‌ని, అనాలిసిస్‌ని నేను చేసిన వీడియోలు, మీరు వాటిని ఒక్కసారి వింటే మీకు మొత్తం సిలబస్ మీద అవగాహన కలుగుతుంది. సిలబస్ మీద ఒకసారి మీకు కనుక అవగాహన కలిగితే, నేను తెలుగులోను, ఇంగ్లీష్‌లోనూ కూడా సిలబస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా, అలాగే దానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ ఇస్తున్న ఒక పీడీఎఫ్ నేను 4, 6 పేజీలుగా తయారు చేయడం జరిగింది. వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి. అదే విధంగా బేసికల్‌గా ఇంతకుముందు నేను చెప్పిన ఈ 10 క్లాసులని సింప్లిఫై చేసి, తెలుగు లిటరేచర్ ఆప్షన్‌ని తీసుకోవాలా, మానాలా అనే డౌట్ ఉన్న వాళ్ళకి సింప్లిఫై చేసేందుకు, తెలుగు ఎంచుకోవాలంటే ఏం చేయాలి? అసలు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకునే ముందు ఏం తెలుసుకోవాలి? తెలుగు లిటరేచర్ ఆప్షనల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటన్నది ఈ 10 క్లాసులకు సంబంధించిన జిస్ట్‌ని సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఇలా త్రిగుణ అనే పేరుతోటి తెలుగు సాహిత్యం మీ విజయానికి బలమైన ఆధారం కాగలదని చెప్పే ఒకానొక త్రిగుణ అనే పేరుతోటి మీకు అందించే ప్రయత్నం యాక్చువల్‌గా ఈ క్లాస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. తెలుగు ఎంచుకోవాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తెలుగు లిటరేచర్ ఆప్షన్‌ని కనుక మీరు ఎంచుకోవాలి అంటే చేతి రాత బాగుండాలా? క్వెషన్ నంబర్ 1. చేతి రాత ముత్యాల కోవలా ఉండాల్సిన అవసరం లేదు. కానీ చేతి రాత ఉన్నంతలో మాత్రం బాగుండాలి. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుంది. అంటే మనం తెలుగులో రాస్తుంటే కనుక మన తెలుగు ఎదుటి వ్యక్తికి అర్థమైతే చాలు. దాన్ని లెజిబుల్ అంటారు ఇంగ్లీషులో. కాబట్టి మీ తెలుగు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుందనే విషయాన్ని మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది. అందంగా ముత్యాల కోవలా, బాపు అక్షరాల్లా తెలుగు ఏదో మనకి ప్రింటింగ్‌లో వచ్చినట్టుగా మాత్రం అక్కర్లేదు. ఏదో గోదావరి ఫాంటో, గౌతమి ఫాంటో అంటారు, అలాగా అవేమీ అక్కర్లేదు. చేతి రాత ఆ ఎదుటి వ్యక్తికి అర్థమైతే చాలు. ఆ చేతి రాతలో వీలైతే తప్పులు లేకుండా రాయగలిగితే చాలు. ఎలా తప్పులు లేకుండా రాయొచ్చు లాంటి వాటిని కూడా నేను ఒక క్లాసే ప్రత్యేకంగా చెప్పానంటే దాదాపు మీరు అర్థం చేసుకోవచ్చు. దాని మీద నేను ఎన్ని ఉదాహరణలు ఇచ్చుంటానో అవి అక్కడ ఆ క్లాస్‌లో మీరు వినే ప్రయత్నం చేయవచ్చు. అలాగే గ్రాంథిక భాష తెలియాలా అని చాలామంది అడుగుతుంటారు. గ్రాంథిక భాష అక్కర్లేదు. అసలు గ్రాంథిక భాష అంటే ఏంటో, వాడుక భాష అంటే ఏంటో కూడా నేను ఇవాల్టి క్లాస్‌లో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే వ్యాకరణం తెలియాలా? చాలామంది అడుగుతూ ఉంటారు. తెలుగు లిటరేచర్ ఆప్షన్‌లు ఎంచుకోవడానికి వ్యాకరణం తెలియాల్సిన అవసరం లేదు. ఎంఏ తెలుగు చేయాల్సిన అవసరం లేదు. మీకు బీఏ తెలుగు చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలుగు ఉండాల్సిన అవసరం లేదు.
ఆ తెలుగు మాత్రం రాయడం వచ్చి ఉండాలి, తెలుగు రాత వచ్చి ఉండాలి, తెలుగు చదవగలిగి ఉండాలి, తెలుగులో అందంగానూ కొద్దిగా అర్థమయ్యేలాగా రాయగలిగి ఉండాలి. నేను తెలుగు అస్సలు రాకుండా అంటలేదంటే ఈనాడు పేపర్ని కనుక నువ్వు చదవగలిగితే, దాన్ని చూడకుండానో యాచిస్గా రాయగలిగితే, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలిగితే సరిపోతుందని చెప్పడం నా ఉద్దేశం. సవర్ణతీక సంధి అంటే ఏంటో, వృద్ధి సంధి అంటే ఏంటో, అనాదేశ సంధి అంటే ఏంటో, మరొక సంధి అంటే ఏంటో, సందులు సమాసాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకు ముందే అని చెప్పడం నా ఉద్దేశం. ఇక పద్యాలు రాయాలా అని అడుగుతూ ఉంటారు చాలామంది. తెలుగు లిటరేచర్ ఆప్షన్ ఎంచుకోవాలంటే పద్యాలు రాయాల్సిన అవసరం లేదు, పద్య పాదాలు రాయాలి. పద్యాలను రాసే విధానంలో ఉన్న నైపుణ్యాలు అర్థం చేసుకోగలగాలి తప్ప పద్యాలు మాత్రం యాజిటీస్గా రాయాల్సిన అవసరం ఎప్పుడూ కానీ ఉండదు. అసలు ఉండదని మాత్రం నేను అన్న కానీ, అసలు ఉండదు అని అన్న కానీ మరీ ఎక్కువ ఉందంటే మాత్రం ఒప్పుకోను. ఏది ఏమైనా తెలుగుని ఎంచుకోవాలని మీకు అనిపిస్తే చేతి రాత ఎలా ఉండాలో, గ్రాంథిక భాష ఉండాలో, వ్యాకరణము, పద్యాలు ఇలాంటి కొన్ని అనేకమైన డౌట్లు ఉంటాయి. ఇది ఒకటే కాదు, నేను ఉదాహరణకి 4 డౌట్లు చెప్పాను కానీ అనేకమైన డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లను నేను ఈ క్లాసుల్లో ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాను కాబట్టి, అవి ఆల్రెడీ అవైలబుల్ పెట్టాను కాబట్టి, నేను దాని అంతటినీ కలిపి ఒక ఓరియంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగాను, టీజర్ రిలీజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ క్లాస్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోవాలి అని మీకు కనుక, అంటే ఎంచుకోవాలంటే ఉన్న డౌట్స్ ఎలా అయితే ఉన్నాయో, తీసుకోవాలని కనుక మీరు డిసైడ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పంచరత్నలాగా, పంచ పాండవుల్లాగా మన చేతికి 5 వేళ్లతోటి పిడికిలు బిగించినట్టుగా ఇలా మనకి ఒక 5 పాయింట్లు మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో 300కు పైగా తెచ్చుకోవచ్చు. బహుశా మీరు ఎంతమంది తెలిసినారో తెలీదు. తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో 392 మార్క్స్ వచ్చిన వ్యక్తిని నేను. అఫ్కోర్స్ అప్పట్లో మార్కులు 600కి, అంటే 600కి 392 మార్కులు తెచ్చుకున్న వ్యక్తిగా నాకు తెలిసి 65% మార్కులు తెచ్చుకున్న వ్యక్తిని నేను. రోణంకి గోపాలకృష్ణ అని చెప్పి మనకి తెలుగులో ఆల్ ఇండియాలో 3rd ర్యాంక్ సంపాదించిన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మన స్టూడెంటే. ఆయనకు వచ్చిన మార్కులేమో 324 మార్కులు. 324 అంటే కాస్త అటు ఇటుగా 64%. 392 కన్నా 324 అంటే 500కి 324, 600కి 392. నాకు తెలిసి నాకే ఒక 1% ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. అంటే నా రికార్డు ఇంతవరకు ఎవరు బద్దలు కొట్టలేదు. ఈ క్లాసు వింటున్న మీరు దమ్ముంటే బద్దలు కొట్టండి. అందుకని తెలుగు లిటరేచర్ ఆప్షన్లో 300కు పైగా మార్కులు తెచ్చుకోవాలని మీరు అనుకుంటే, నా యొక్క రికార్డుని బద్దలు కొట్టాలని మీరు అనుకుంటే, అట్లీస్ట్ రోణంకి గోపాలకృష్ణనైనా రీచ్ కావాలని మీరు అనుకుంటే, ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించిన తెలుగు మీడియంలో చదివి తెలుగు మీడియంలో రాసిన అబ్బాయి అయిన రోణంకి గోపాలకృష్ణ లాగా మీరు చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి. సిలబస్లో ఏముందో తెలుసుకోండి. నేను సిలబస్ మీద ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, సిలబస్ మీద ప్రత్యేకంగా పేపర్ 1ని పేపర్ 2ని అనాలిసిస్ చేస్తూ చెప్పిన ఒక క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని వినే ప్రయత్నం చేయండి. కాబట్టి సిలబస్లో అసలు ఏముంది, ఏం లేదు, భాషాశాస్త్రం అంటే ఏంటని నేను విపులంగా సిలబస్ని అనాలిసిస్ చేస్తున్న క్లాసులు మీ ముందు పెట్టాను. మీరు వాటిని తీసుకోవడము, చదువుకోవడము, నేర్చుకోవడం తెలిస్తే సరిపోతుంది. కండిషన్స్ అప్లై. అలాగే కోచింగ్ ఎందుకు? యాక్చువల్గానండి సివిల్ సర్వీసెస్లో ఈ మధ్య కాలంలో కోచింగ్ అక్కర్లేదనే ఒకానొక పరిస్థితి అన్నిటికీ ఉండడం వల్ల జిఎస్కి ఎలా ఉన్నా ఆప్షన్కి మాత్రం కోచింగ్ కంపల్సరీ అని గుర్తుంచుకోండి. తెలుగు లిటరేచర్ ఆప్షన్ కోచింగ్ తీసుకోక తప్పదు. సొంతంగా చదివే ప్రయత్నం మాత్రం చేయకండి. నా దగ్గర తీసుకోవాలనే రూల్ మాత్రం లేదు. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నా, ఆఫ్లైన్లో తీసుకున్నా మాత్రం మీరు కంపల్సరీగా తెలుగు లిటరేచర్ ఆప్షన్ కోచింగ్ మాత్రం తీసుకుని తీరాల్సిందే, అందులో సందేహమే లేదు. కోచింగ్ సిలబస్ని ఈజీ చేస్తుంది. కోచింగ్ మీ యొక్క సిలబస్ చదివే విధానాన్ని మారుస్తుంది. కోచింగ్ మీకు మెటీరియల్ ఇస్తుంది. కోచింగ్ మీకు సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. కోచింగ్ మిమ్మల్ని చేతి రాతతోటి రాసేలా చేస్తుంది. కోచింగ్ ఒక మాట చెప్పాలంటే నిన్ను మంచి మార్కులు తెచ్చుకునే స్టూడెంట్గా తయారు చేస్తుంది. ఎన్ని రివిజన్లు చేయాలని చాలామంది అని అడుగుతూ ఉంటారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు. తెలుగు లిటరేచర్ ఆప్షన్లు వీలైతే బట్టి కొట్టే ప్రయత్నం చేయండి. బట్టి కొట్టమంటే నా ఉద్దేశం బట్టి కొట్టేయమని కాదు, అర్థం చేసుకుంటూ వాటిని యాజ్ ఈజ్గా రాసేలా చేయమని అర్థము. రివిజన్స్ ఎన్ని చేయాలి అంటే డిపెండింగ్ ఆన్ ద స్టూడెంటే అవుతుంది. బట్ నేనైతే ఏమంటానంటే 1+1+1+1 అంటాను నేను. అంటే 4 రకాలైన
ఆయన స్టడీస్ చేయాలి. మొదటేమో క్లాసెస్ వినడం అనేది మొదట పాఠాలు వినండి, వినండి, వినండి. నోట్స్‌లు రాసుకోండి, నోట్స్‌లు రాసుకోండి, నోట్స్‌లు రాసుకోండి. పాఠాలు విని నోట్స్‌లు రాసుకున్న తర్వాత రెండవది మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ఒక్కసారి టెక్స్ట్ బుక్కుల్ని చదివి మళ్ళీ ఆ నోట్స్‌ని చదవడము. ఆ తర్వాత మూడవది వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఎడిషనల్ పాయింట్స్ మీరు చదివిన నోట్స్‌కి యాడ్ ఆన్ చేయాల్సొస్తే చేస్తూ చదవడము. నాలుగవది టెస్ట్ సిరీస్ ఓల్డ్ క్వెషన్ పేపర్స్‌ని అర్థం చేసుకుంటూ చదవడము. అంటే మొదటి రీడింగ్ నుంచి నాలుగవ రీడింగ్‌కి లేయర్ మీద రివిజన్ చేసేసరికి మీకు తెలుగు లిటరేచర్ మీద లేయర్ బై లేయర్ లెర్నింగ్‌లో ఏది ముందు చదవాలో, ఏది చదవాలో, దేనికి ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలో, ఏ బుక్ చదవాలో, ఏ బుక్ చదవక్కర్లేదు, ఏ పద్యం చదవాలో, ఏ పద్యం చదవక్కర్లేదో, ఏది ఎలా చదవాలో మీకు ఈజీగా అర్థమవుతుందనే విషయాన్ని మాత్రం గమనించండి. కాబట్టి రివిజన్ ఎప్పుడూ కూడా 1+1+1+1గా చెప్తాను. అంటే మొదటి రీడింగు, సెకండ్ రీడింగు, థర్డ్ రీడింగు, ఫోర్త్ రీడింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓక్యూ అవసరమా? ఎస్. ఓల్డ్ క్వెషన్ పేపర్స్‌లో రిపిటీషన్స్ అవుతాయి. ఓల్డ్ క్వెషన్ పేపర్స్ మీద మీకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు ఆశ్చర్యపోయే రీతిలో ఒక క్లాసే చెప్పడం జరిగింది. ఒకటే నాకు తెలిసి 2 క్లాసులు చెప్పినా కూడా ఆశ్చర్యం లేదేమో. ఓల్డ్ క్వెషన్స్‌ని గనక నేను ప్రత్యేకంగా ప్రతి టెక్స్ట్ బుక్‌లోని ప్రతిదానికి సంబంధించిన ఓల్డ్ క్వెషన్ పేపర్ అనాలిసిస్ చేస్తాను. ఆ ఓల్డ్ క్వెషన్స్‌ని యాజ్ ఈజీగా దింపేస్తున్నాడు. అసలు తెలుగు లిటరేచర్ ఆప్షన్‌లో ఓల్డ్ క్వెషన్స్ చదివితే సరిపోతుంది. కొత్త ప్రశ్నలు చదవాల్సిన అవసరమే లేదు. మీరు కోచింగ్ తీసుకోవడం అంటే 1+1+1+1 ఈ 4 అయిపోయిన తర్వాత ఏమి చేయకండి దయచేసి ఓల్డ్ క్వెషన్స్ చదవండి. ఓల్డ్ క్వెషన్స్ మీద సంపూర్ణమైన అవగాహన కలిగిస్తూ ఓల్డ్ క్వెషన్స్ మీద ప్రత్యేకమైన క్లాసులు చెబుతూ ఓల్డ్ క్వెషన్స్ని విపులంగా మీకు అర్థమయ్యేలా చేసే ఒకానొక ప్రణాళిక నేను సిద్ధం చేసి ఉంచాను. ఓల్డ్ క్వెషన్స్ బహుశా తెలుగు లిటరేచర్ ఆప్షన్‌కి నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పరేమో అనిపించేలాగా. ఇంకా టీఎస్ అంటే టెస్ట్ సిరీస్ ఎలాగా? ఎస్. మీరెప్పుడూ కూడా గుర్తుంచుకోండి. రివిజన్స్ అంటే 1+1+1+ అయిన తర్వాత ఓల్డ్ క్వెషన్స్ కూడా చదివిన తర్వాత అప్పుడు టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ కంగారు పడకండి. ఇదంతా చేయడానికి మీకు పట్టే సమయం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 4-5 నెలలు మాత్రమే. రోజుకి 3 గంటల చొప్పున ఆదివారాలు తీసేయగా గుర్తుంచుకోండి. రోజుకి 3 గంటల చొప్పున ఆదివారాలు తీసేయగా 5 నెలలు. 5 నెలలు అంటే ఎంతండి? 4 వారాలు కాబట్టి 20 వారాలు. 20 వారాల్లో అంటే ఎన్ని? 5 నెలల్లో 20 వారాల్లో 20 సండేస్ తీసేయండి. 20 సండేస్ తీసేస్తే ఎన్నున్నాయండి సండేస్ అంటే 20 × 7 140 140లో కనీసం 20 తీస్తే 120 రోజుల్లో అంటే ఇక సింపుల్ చెప్పాలి అంటే జస్ట్ ఒక 3 నెలల కాలంలో లేదా 4 నెలల కాలంలో యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ సింప్లీ రోజుకి 3 గంటలు కష్టపడుతుంటే అయిపోతున్నంత చిన్న సిలబస్, అంత ఈజీ సిలబస్. అందుకని టెస్ట్ సిరీస్‌ని లాస్ట్‌లో రాసే ప్రయత్నం చెయ్యండి. కోచింగ్ అయిన తర్వాత అప్పుడు మీకు ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ మీకు అర్థమవుతుంది. అడ్వాంటేజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ మొట్టమొదటి గుర్తుంచుకోండి, లిమిటెడ్ సిలబస్ అండి. ఆంథ్రోపాలజీ కానీ, సోషియాలజీ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పిఎస్ఐఆర్ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఏ ఆప్షనల్‌కి ఇంత సింపుల్ లిమిటెడ్ సిలబస్ లేదు. దాని అర్థం మన తెలుగు వాళ్ళంటే ఇష్టమై పెట్టాడని మాత్రం అనుకోకండి. తెలుగు లిటరేచర్‌కి సింపుల్ సిలబస్ ఉంది. నన్నేం చేయమంటారు దానికి? అంతేగాని అది అబద్ధము కాదు, లేకపోతే మన మీద ప్రేమ కాదు, లేదా ఇలా తక్కువ సిలబస్ ఉంది కాబట్టి చదివితే ఐఏఎస్ అయిపోతామని కాదు. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, సిలబస్ మాత్రం తక్కువ. ఆ సిలబస్ అనాలిసిస్ చేసిన క్లాసుల్లో నేను చాలా స్పష్టంగా సిలబస్ ఎంత తక్కువ, ఎందుకు తక్కువ, ఎలా తక్కువ చెప్పడం జరిగింది. అలా ఈ విచిత్రం ఏంటంటే నో రిఫరెన్స్ బుక్స్. బహుశా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తప్ప ఇంకే ఆప్షనల్కి రిఫరెన్స్ బుక్స్ చదివి తీరాల్సింది. తెలుగు లిటరేచర్ ఆప్షన్ ఒక్క రిఫరెన్స్ బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. తెలుగు లిటరేచర్ ఆప్షన్లో మళ్ళీ చెప్తున్నాను, రిఫరెన్స్ పుస్తకాల అవసరం లేదు. సరైన కోచింగ్ తీసుకుంటే, కోచింగ్ వాళ్ళని జాగ్రత్తగా నమ్మితే వాడు మిమ్మల్ని అదే మీకు కావాల్సిన ఏమంటుంటుంది మెటీరియల్ ఇస్తే మిమ్మల్ని సరిగ్గా డ్రైవ్ చేస్తే తెలుగు లిటరేచర్ ఆప్షన్కి రెఫరెన్స్ పుస్తకాలు మాత్రం చదవక్కర్లేదని గుర్తుంచుకోండి. రెఫరెన్స్ పుస్తకాలు అవసరం లేని ఏకైక ఆప్షన్ ఏదైనా ఉందంటే తెలుగు లిటరేచర్. అలాగే రిపిటేషన్ ఆఫ్ క్వశ్చన్స్, పాత ప్రశ్నలే పదే అడుగుతాడు. అవే ప్రశ్నలు అవే పదే అడుగుతాడు. అదే ప్రశ్న పదే వస్తున్నప్పుడు అదే చదివి పదే రాసుకోవయ్యా బాబు. ఓల్డ్ క్వశ్చన్స్ రిపిటేషన్ అవుతున్నట్టుగా తెలుగు లిటరేచర్
లిటరేచర్ ఆప్షన్లో ఇంకేమిటి లేదు, వ్యాఖ్యానాలు రిపీట్ అవుతుంది. పేపర్ 1లో పార్ట్ ఏలో అయితే మరీ దారుణంగా రిపీట్ అవుతుంది, పేపర్ 1 పార్ట్ బిలో కూడా రిపీట్ అయింది. సెకండ్ పేపర్ చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు చెప్పండి, తెలుగు లిటరేచర్ ఆప్షన్ల పేపర్ దాదాపుగా ముందే తెలిసిపోతుందన్నమాట. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని మీరు చదివితే సరిపోతుంది, అన్నంతగా చదవచ్చు. అదేవిధంగా ఈజీ టు అండర్స్టాండ్, బహుశా నాకు తెలిసి తెలుగును సులభంగా అర్థం చేసుకోవచ్చు. పద్యాలు చదవక్కర్లేదు, వ్యాకరణం పట్లేమి మీరు మరీ రెచ్చిపోయి చదవక్కర్లేదు, ఏదేదో ఎంఏ తెలుగు వాళ్ళు చేసినట్టుగా చదవక్కర్లేదు. సింపుల్గా చదివితే చాలు, వాడుకబాటులో చదివితే చాలు, అందంగా చదువుకుంటే చాలు, అర్థవంతంగా చదివితే చాలు, కోచింగ్ తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలి అంటే, తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించి జస్ట్ నేను ఏం చెప్తే అది చేస్తే చాలుని మాత్రం గుర్తుంచుకోండి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదని కూడా పదే పదే చెప్పగలను. నిజానికి బహుశా ఎవరు అంతలా ధైర్యంగా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే నేను లేయర్ బై లేయర్ లెర్నింగ్లో చెప్తాను. నేను ఫస్ట్ ఏమో క్లాసులు ఇస్తాను, ఆ తర్వాత కొన్ని క్లాసులు ఇస్తాను, ఆ తర్వాత ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్లాస్ ఇస్తాను, ఏడిపి క్లాసులు అంటాం. అంటే నేను ఏం చేస్తానంటే పదే పదే వచ్చినవే తెలిసినవే పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మదర్ టంగ్ అండి, ఎందుకంటే ఏం కావాలి, మాతృభాషలో కనుక మీరు తెలుగు లిటరేచర్ చదువుతారు, రాస్తారు, అనుభవిస్తారు, వింటారు, ఏం చేస్తారు. కాబట్టి ఎగ్జామ్ హాల్లో కూడా ఉన్నట్టుగా రాయండి. తెలుగు మీడియం కనుక మీద ఆప్షనల్ అయితే రిపీట్, తెలుగు మీడియం కనుక మీద ఆప్షనల్ అయితే తెలుగు లిటరేచర్ ఆప్షనల్నే తీసుకోండి. ఐ రిపీట్ తెలుగు మీడియం మీద అయితే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోండి. తెలుగు లిటరేచర్ కాకుండా ఇంకొక ఆప్షన్ కనుక మీరు తీసుకుంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ రాకే కదా తెలుగు మీడియం రాస్తున్నారు, తెలుగు మీడియంలో రాస్తూ మళ్ళీ ఆప్షనల్ తెలుగు కాకుండా ఇంకోటి తీసుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఈ భూ ప్రపంచంలో లేదు. అఫ్ కోర్స్ ఎవరికి ఇష్టం వారిది, బట్ లాజికల్గా కామన్ సెన్స్ తోటి అప్లై చేస్తే మాత్రం తెలుగు మీడియం పిల్లలకి తెలుగు లిటరేచర్ ఆప్షన్లు మాత్రమే సూట్ అవుతుంది, ఘంటాపథంగా చెప్పగలను. అలాగే విచిత్రం ఏంటంటే కరెంట్ అఫైర్స్తో పని లేదు, ఆంథ్రోపాలజీ కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కానీ, పిఎస్ఐఆర్ కానీ, సోషియాలజీ కానీ, కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతోందనే దాన్ని బేస్ చేసుకుని వివిధ రకాలైన ట్రైబల్స్ గురించి కానీ, వివిధ రకాలైన సోషల్ ఫ్యాక్ట్స్ గురించి కానీ, వివిధ రకాలైన పొలిటికల్ ఈ ఎంటిటీస్ గురించి కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, జాగ్రఫీ కానీ, ఎవ్రీ ఆప్షనల్ అనేది తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉంటుంది. కానీ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉండద్దు. అందుకే మీరు ఒక స్టాటిక్ సబ్జెక్ట్లా దీన్ని చూడవచ్చు. ఇది ఒక్కసారి ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టుకుంటే మీరు 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత ఎగ్జామ్ రాసినా కూడా ఇదే కంటెంట్ ఉంటుంది. మహా అయితే అప్గ్రేడ్ చేసుకోవాలేమో తప్పించి, కానీ అప్గ్రేడ్ కూడా దేనికోసము, ఎంత కాదనుకున్న రిపిటేషన్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ మారుతాయి. కాబట్టి ఏం మారాయి తెలుసుకునేందుకు తప్ప మరొకటి ఏం కాదు. ఏది ఏమైనా తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోవడానికి ఎంతకన్నా అడ్వాంటేజ్ ఉంటాయి నేనైతే అనుకోవటం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించి సిలబస్ నుంచి ముస్సూరి వరకు ఈ బస్సుకి ఆ ఊరు వెళ్ళాలి అని మీకు అనిపిస్తే, తెలుగులో కనుక మీకు మంచి మార్కులు వస్తాయనే నమ్మకం మీకుంటే, ఇలా 10 ఓరియంటేషన్ క్లాసులు ఇలాంటివన్నీ ఇచ్చే ఏకైక ఫ్యాకల్టీని నేను అని మీరు నమ్మితే, తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద నాకు, వ్యాకరణం మీద, వ్యాఖ్యానాల మీద నాకు అత్యంత సాధికారికమైన కమాండ్ ఉంది కాబట్టి నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మీకు అనిపిస్తే, అప్పుడు ఈ సిలబస్లో ఏముంది, కోచింగ్ ఎందుకు, రివిజన్స్ ఎన్ని, ఓకే అవసరమా, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి లాంటివి తెలుసుకుని, దాంతోపాటు చేతులతో బాగుండాలి, గ్రాంథిక భాష ఇలాంటి ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని క్లారిఫై చేసుకుని, అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుని, సిలబస్ మీద అవగాహన చేసుకుని, అప్పుడు మీరు కనుక ఐఏఎస్ కోచింగ్లోకి దిగితే తెలుగు లిటరేచర్కి సంబంధించి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి, మీకోసం ప్రత్యేకంగా వేస్తున్న బ్యాచ్ని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.